దేవునామాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఏలూరులో ఉన్న అతిపెద్ద మందిరాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను పూర్తిగా చూపించాలని ఆశపడుతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తిగా చూడండి. మందిరం ప్రారంభంలో అయితే ఇట్లాగా పెనియల్ వర్షిప్ స్టేడియం పీజీఎఫ్ పెనియల్ మైదానాన్ని ఒక చక్కటి పెద్ద బోర్డు ఒకటి ఉంటుంది. ఈ ప్రక్కనే సెక్యూరిటీ వారు కూడా ఉన్నారు. అయితే ఎవరిని పడితే వాళ్ళు లోపలికి పంపించరు, కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. సెక్యూరిటీ రూమ్ పైన ఇట్లాగా ఇది ప్రభు బయలుపరిచిన స్థలం అని చక్కగా రాసుంది. మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. అదిగో చూస్తున్నది పెనియల్ చర్చ్ అండి. అది దాని ముందుట చక్కటి మైదానం ఉంది కార్ పార్కింగ్కి. కుడి చేతుల ప్రక్కనేమో ఇట్లాగా అడ్మిన్ మైదానం అని చెప్పేసి చక్కటి బిల్డింగ్ ఒకటి కనిపిస్తూ ఉంది మనకి. లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అని. ఇదంతా వెళ్ళిన రోజు కాస్త వర్షం పడింది కనుక కాస్త ఆ రోజు అక్కడ నీరు చేరడం జరిగింది. మందిరం అంత బాగుంది చూడండి. అయితే బయట నుంచి అయితే ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది ఈ మందిరం. పెనియల్ వర్షిప్ స్టేడియం. హైవే ప్రక్కన చక్కటి మందిరం. ఈ కుడి చేతి ప్రక్కనేమో దేవుని యొక్క వాగ్దానంతో కూడిన కొన్ని చెప్పుల స్టాండ్లు. కుడి చేతి ప్రక్కన ఇలాంటి చక్కటి వాగ్దానాలు ఏర్పాటు చేయబడ్డాయి. దాని ప్రక్కనే పిల్లలు ఆడుకోవడానికి చక్కటి ఆట వస్తువులు, బెంచ్లు ఇవన్నీ ఉన్నాయి. మీరు చూస్తున్నారు. ప్రేయర్ టైంలో వస్తే మనకి కాస్త బళ్ళు గట్ట ఉంటాయి కనుక మనకి పూర్తి స్థాయిలో చూపించడానికి అవ్వదని నేను మామూలు ఖాళీగా ఉన్న ఆ సమయంలో వెళ్ళి నేను వీడియో చేయడం జరిగింది. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాసున్న చక్కని మాట, ఈ భూభాగము 2023 ఆగస్టు 25వ తేదీన దైవజనులకు దేవుడు బయలుపరిచి 2024 ఏప్రిల్ స్వాధీనపరిచినది. 2025 ఫిబ్రవరి 2వ తేదీన మందిర నిర్మాణము ప్రారంభమై డిసెంబర్ 23వ తేదీన ప్రతిష్ఠ చేయుటకు ప్రభు ప్రకటించాను. మన దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు కనుక తన వాగ్దానం ప్రకారముగా దేవుడు ఈ పరిచయను ఆశీర్వదించారు. ఎడమ చేతి ప్రక్కన బుక్ స్టాల్ ఒకటి ఉంది. ఇదంతా కూడా ఖాళీ మైదానం. ఇదంతా కూడా ఏలూరు జిల్లాలోనే అతి పెద్ద మందిరం. 50,000 మంది పట్టే అతి విస్తారమైన మందిరం ఇది. ప్రాంగణం కూడా చాలా పెద్దదిగా ఉంది. అయితే ఆదివారం రోజున వస్తే జనాలు ఉంటారు కనుక మనకి కావలసిన అంత స్పేస్ కనబడదు. స్టేజి ఎడం ప్రక్కన పెద్ద బాల్కనీ ఉంది. ఇక్కడే దాదాపు చాలా జనం పట్టేలా ఉన్నారు. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. స్టెప్స్ కూడా బాగా కట్టించారు.
పైనుంచి చూస్తే మందిరం అసలు చాలా పెద్దగా కనిపిస్తుంది. అసలు ఎంత విశాలం కనిపిస్తుందంటే, మందిరం అయితే చాలా చాలా బాగుంది. చాలా విశాలంగా కూడా ఉంది. స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ప్రక్కన కుడి చేతి ప్రక్కన వీడియో తీసుకోవడానికి ఒక పెద్ద స్టాండ్ ఒకటి ఉంది, చూసారా? స్టేజ్ అయితే అసలు మామూలుగా లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది. కీబోర్డు, జాజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. పోడియం కూడా చాలా బాగుంది. అసలు చాలా చాలా నచ్చింది నాకైతే. వెనకాల కూడా చాలా పెద్ద స్క్రీను. చూడండి ఒకసారి స్క్రీన్ని, అసలు ఎంత పెద్దగా ఉందో అసలు. ఎటువైపు నుంచి చూసినా సరే అసలు చాలా బాగా కనిపిస్తుంది మందిరం. మందిరం యొక్క కుడి చేతి ప్రక్కన ఇలా గెస్టులకి అంటే దైవసేవకులకి వెయిటింగ్ హాల్ లాగా చక్కటి హాల్ ఏర్పాటు చేయబడింది. లోపల కూడా చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఓకేనండి, మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మందిరాన్ని దర్శించండి, దైవ దీవెనలు పొందండి.